ఈరోజు సెకండ్ వీడియో తీయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను తిరుమల ట్రైన్ ఎక్కబోతున్నాను. మీరు ఆల్రెడీ బయట డిస్ప్లే చూస్తుంటారు, చూడండి ఒకసారి. ప్రస్తుతానికి ఇప్పుడు తిరుమల ట్రైన్ అయితే 8th నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఏంటంటే హిస్టరీ అంతా దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి డైలీ ట్రైన్ ఫ్రెండ్స్. ఇది డైలీ తిరుగుతుంది. ప్లస్ ఇది మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి 2 o'clock బయలుదేరుతుంది. ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళడానికి ఒక సెకండ్ డే పడుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17488. ఇది విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తుంది. నా కోచ్ వచ్చేసి B1 ఫ్రెండ్స్. ఈ ఇంకోండి ఇక్కడ ఉంది B1. ఇది వచ్చేసి కోచ్ వచ్చేసి శశాబ్ది కోచ్ ఫ్రెండ్స్. ఈ ట్రైన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్ని ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 o'clock బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇంకా టైం ఇంకొక 11 minutes ఉంది టైము. ఆ లోపు చూస్తాం ఆన్ టైం బయలుదేరుతుందేమో అని చూద్దాం. దీని స్టాప్స్ వచ్చేసి 32 ఉన్నాయి ఫ్రెండ్స్. సోషల్ డెస్టినేషన్ తీసేస్తే 33 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ ఇంటర్వ్యూ స్టేషన్లో దిగిపోతాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వెళ్తాను ఫ్రెండ్స్. ఈ ట్రైన్ ఫుల్ జర్నీ మాత్రం చేయలేకపోతున్నా, సారీ ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 6/12/2022 ఫ్రెండ్స్. 7th నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే విశాఖపట్నం భువనేశ్వర్ వెళ్ళవలసిన ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. అది ఇంకా ఎనర్జీ కోచెస్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి అయితే ఫ్రెండ్స్ ఫుడ్ కోచ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎవరైనా తిరుపతి వెళ్ళాలంటే కడప వెళ్ళాలంటే ఈ ట్రైన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది మాకు ఎంత పడిందంటే కాస్ట్ 1666 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది డైలీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిరుపతి కానీ ఇలాంటి ఊర్లు తిరగాలంటే ఈ ట్రైన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి అయితే ఫ్రెండ్స్ 3 సెకండ్ ఏసీస్, ఒక 5 థర్డ్ క్లాస్ ఏసీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇంకా ఇంజన్ కూడా ఫిట్ చేయలేదు, ఇప్పుడే చూసి వచ్చాము. ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఆల్మోస్ట్ ఆన్ టైం బయలుదేరాలని అనుకుంటున్నాను నేను. నా కోచ్ వచ్చేసి B1 ఫ్రెండ్స్. ముందు చెప్పేసాను కదా మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి అయితే అసలు జనరల్స్ ఉండవు ఫ్రెండ్స్, ఓన్లీ ఏసీసీ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ స్లీపర్స్ ఉండవు, ఎక్కువ స్లీపర్స్ ఉండవు. ఓన్లీ ఒక జనరల్ ఉంటుంది. అది మాత్రం జనరేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫుల్ ఏసీసీ ఫ్రెండ్స్. అన్ని ఏసీ బోగీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి వ్యాక్ 7 లోకమోటివ్ అయితే నడుస్తుంది. ఇంకొక 5 minutes ఉంది ఫ్రెండ్స్. వెళ్ళడానికి ఆన్ టైం నడుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరలేదు ఫ్రెండ్స్. ట్రైన్ వచ్చేసి ఇంకొక 5 minutes ఉంది ఫ్రెండ్స్. 5 minutes ఫ్రెండ్స్. ఇప్పుడు అటాచ్ చేస్తున్నా ఫ్రెండ్స్ బోగీకి. ఇంకొక 4 minutes ఉంది, దానికి అటాచ్ చేస్తే ఇంకెళ్ళి ఫ్రెండ్స్ ట్రైన్కి. ట్రైన్ వచ్చేసి 2 minutes లేట్గా నడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే జస్ట్ విశాఖపట్నం ఇప్పుడే దాటింది ఫ్రెండ్స్ 8th నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ చూసుకుంటారు కదా నా B1 వచ్చిందని. నాదేమో మిడిల్ బ్రెత్ వచ్చింది ఫ్రెండ్స్. మా మమ్మీదేమో లోయర్ బ్రెత్ వచ్చింది. మా ఫాదర్ది సైడ్ అప్పర్ వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఆ సైడ్ అప్పర్గా వెళ్ళాలి, కానీ నేను మిడిల్లోకి వచ్చాను. ప్రస్తుతానికి దువ్వాడ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అఫీషియల్ షాప్ 2 minutes అక్కడ. ఏంటనేది చెప్తాను మీకు. ఇంకా మ్యాక్సిమం స్పీడ్ ఫ్రెండ్స్, స్పీడ్ కొట్టాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి 100-120 కొట్టాడు ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఉండండి ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తున్నది. ఇప్పుడు వచ్చి ప్రస్తుతం దువ్వాడలో ఉంది ప్రస్తుతం వచ్చి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మన అనకాపల్లి వచ్చాం, కానీ నేను దిగట్లేదు ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది. ప్లస్ జనాలు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. దట్స్ వై అందుకు కింద దిగట్లేదు నేను.
ఇప్పుడే మన అన్నవరం వచ్చాం. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది మన ట్రైన్ ప్రస్తుతానికి. మనకి ఇప్పుడు గుర్తొచ్చేది అన్నవరం టెంపుల్. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా. ఇక్కడ అఫీషియల్ షాప్ 1 మినిట్, కానీ ఇంకా 1 మినిట్ లేట్గా నడుస్తుంది. అఫీషియల్ షాప్ ఇక్కడ 1 మినిట్ ఆల్రెడీ నాకు తెలిసి ఇక్కడ కవర్ చేసేస్తాడు ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా టైం అయింది నాకు తెలిసి. ఇంకా ఎప్పుడైతే సిగ్నల్ నేను ఆల్మోస్ట్ నర్సాపూర్, అనకాపల్లి ఇవన్నీ స్కిప్ చేశాను ఫ్రెండ్స్. అనకాపల్లి కాకుండా ఇంకొక 3 స్టేషన్ స్కిప్ చేశాను నేను. ఆ టైంలో నేను ఏదో చేస్తున్నాను, నేను ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. అందుకు నేను ఇంకా తీయలేకపోయినా 3 స్టేషన్స్. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క 3 స్టేషన్స్ మాత్రం లేట్గా నడుస్తుంది. ఇంకా సామర్లకోట నుంచి, పిఠాపురం నుంచి ఇవన్నీ ఆన్ టైంకి. చూడండి ఫ్రెండ్స్, సిగ్నల్ అయితే వచ్చింది. బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరలేదు ఫ్రెండ్స్. ఇంకా సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే కదలలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే బయలుదేరాం ఫ్రెండ్స్ ఆన్ టైంకి. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. మ్యాక్సిమం మీకు ఆల్రెడీ చూపించి ఉంటాం మీకు స్పీడ్ ఇందాకలా. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పిఠాపురం వచ్చాము. ఇప్పుడే జస్ట్